అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్ లేకపోతే ఇండస్ట్రీ స్కిల్లింగ్ గ్యాప్ అనేటువంటి చాలా వైడ్ రేంజ్గా ఉంటూ వస్తుంది చాలా రోజుల క్రితం నుంచి కూడా. ఇట్ ఈస్ బీన్ కంటిన్యూయింగ్ టిల్ నౌ ఆల్సో. సో గ్యాప్ని మనం రెడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్? అసలు ఎలా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక కామన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బాగా కూలంకుషంగా తెలుసుకోవాలంటే వాడికి ఉన్నటువంటి అవైలబుల్ సోర్సెస్ ఏమున్నాయి సార్? రైట్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అగైన్. సో చాలా యూనివర్సిటీస్ దే ఆర్ నాట్ అప్డేటింగ్ ద కరికులం. సో చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని గుర్తించి వాళ్ళ కరికులంని వాళ్ళ ప్రోగ్రామ్స్ని మాడ్యులేట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అది చాలా యూనివర్సిటీస్లో జరగట్లేదు. అందువల్లే మన గ్యాప్ ఉంది టీచింగ్ కాన్సెప్ట్స్కి అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి లాంటి సిస్టమ్స్లో ఏముంటాయంటే వీ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు గో వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 6 months internship. So they get, before even they graduate, they get an exposure from industry. And then once they come back, obviously that is a feedback to the system. అక్కడ వాళ్ళు చూసినవి, అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి, కంపెనీ రన్ అవ్వడానికి వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ ఆర్ నీడెడ్, అవన్నీ ఇక్కడికి తెలుస్తాయి. నాట్ దట్ వీఆర్ నాట్ అవేర్, బట్ యాక్టివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఉంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఐఐటి లాంటి సిస్టంలో ఏమవుతుందంటే కంపల్సరీగా సిలబస్ అడాప్ట్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ దెర్ హ్యాస్ టు బి సమ్ చేంజ్, సమ్ అడాప్టేషన్ అన్న ఒక మెంటాలిటీ ఉంటుంది. దాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ యూనివర్సిటీస్. మనం కాన్షియస్గా ఆ ఇండస్ట్రీని ఫాలో అయితే తప్ప ఈ గ్యాప్ పూర్తవ్వదు. దట్ ఈస్ సంథింగ్ వీఆర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ అదర్ లో లెవెల్ సెకండ్ థర్డ్ టైర్ యూనివర్సిటీస్ టు మేక్ దెమ్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ కాన్షియస్లీ కరికులంని మార్చుకుంటూ వెళ్ళండి, అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళండి అని తీసుకెళ్తున్నాము. ఐ థింక్ దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ.